హాయ్ హలో వెల్కమ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్. వకీల్ సాబ్ సీక్వెన్స్ పై పవన్ దృష్టి. పవన్ కళ్యాణ్ హీరోగా, అంజలి, నివేత, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. ఈ మూవీ బాలీవుడ్ సినిమా పింకీ రీమేక్. ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయినా క్రేజ్ మాత్రం తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెన్స్ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారట. సినిమాలు చేయటం తనకు బతుకు తెరువని, సినిమాలు చేసి అక్కడ వచ్చిన డబ్బుల్ని తాను రాజకీయాల్లో ప్రజల కోసం ఖర్చు చేస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే అంటుంటారు. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు పవన్ కళ్యాణ్. కానీ తనకు కన్వీనియంట్ గా మాట తప్పి బతుకు తెరువు అనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. షూటింగ్ మధ్యలో గ్యాపుల్లో మాత్రమే జనం మధ్యకు వస్తూ రాజకీయం నడిపిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకి సీక్వెన్స్ చేయాలని ఉబలాట పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సగం పూర్తయిన సినిమాలకే శుభ్రంగా డేట్స్ ఇవ్వకుండా వాటి డిలేకు కారణమవుతున్నారు. మరొక వైపు ఎన్నికలకు ఏడాది దూరంలోకి వచ్చేశారు. ఇక అటు రాజకీయాల మీద దృష్టి పెట్టక ఇటు సినిమాలపైన ఫోకస్ తగ్గించి పవన్ కళ్యాణ్ ఆడియన్స్ కు మరింత దూరం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడున్న సినిమాలు పూర్తి చేయడానికి సమయం చాలదు. మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకుని రాజకీయాలకు ఆయన దృష్టిలో ప్రజల కోసం టైం ఎక్కడుంది అనే ప్రశ్న మనకి ఎదురవుతోంది. నిజానికి ఇది నిజమే. కానీ సినిమాలపైన దృష్టి పెట్టి అందులో వచ్చిన డబ్బుల్ని ఆయన రాజకీయాలకి నిజంగానే వాడుతున్నారు. ఇది కూడా ఒక వాస్తవమే. వకీల్ సాబ్ మీదే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటి అని సర్వత్రా చర్చలు ఏర్పడ్డాయి. నిజానికి వకీల్ సాబ్ సీక్వెన్స్ కోసం కథ చర్చల్లో నడుస్తోందని కూడా టాక్ వినిపిస్తోంది. వకీల్ సాబ్ కు సీక్వెన్స్ మీద పవన్ మోజుపడ్డానికి కొన్ని కారణాలున్నాయి. వకీలుగా తనను తాను ప్రొజెక్ట్ చేయడంతో తనకొక దీనజన బంధువుడని, ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలున్నా వాటిని పరిష్కరించే మహానుభావుడని పేరు రావడంతో రాజకీయాలకు కూడా ఈ సినిమా తోడ్పడుతుందని పవన్ ఆశపడుతున్నారు. రోజుకు 4 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తో ఇలాంటి కోర్ట్ డ్రామా కథలకైతే 10-20 రోజులు కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని వకీల్ సాబ్ సీక్వెన్స్ చేయాలని పవన్ డిసైడ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవీ ఎంటర్టైన్మెంట్స్.